విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్కు అధిక ఫీజులు, మధ్యతరగతి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్న నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర అధ్యక్షులు రెడ్డిబాబు గత 2 రోజుల నుంచి కడప కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నడిచి మంత్రి చెప్పండి అన్న. అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డిబాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. కడప నగరంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట 7వ తేదీ, 8వ తేదీ, ఇప్పుడు 9వ తేదీ నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ నిరాహార దీక్షకు ముఖ్య కారణం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తూ ఆ స్కూళ్ళల్లో ఎటువంటి పర్మిషన్ లేకుండా బుక్స్, యూనిఫామ్లు, బూట్లు, సాక్సులు అమ్ముకుంటూ విద్యను వ్యాపారంగా చేస్తూ మధ్యతరగతి వాళ్ళను జల్లగల్లాగా పీడిస్తున్నటువంటి ఈ వ్యవస్థను రద్దు చేయాలని చేస్తున్నాం. అంతే. ఆ సమస్యను మన డిఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఎవరు కూడా ఎక్కడ రెస్పాండ్ కావడం లేదు. విద్యాశాఖను ఇంత నిర్వీర్యం చేస్తున్నటువంటి డిఓ, విద్యాశాఖ అధికారులు దేనికోసమని అడుగుతున్నాం. వాళ్ళ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు ఇంతగా దందా చేస్తుంటే, వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ లేకుండా విద్యను వ్యాపారంగా చేస్తుంటే చూసి చూడనట్లు ఎందుకు వదిలేస్తున్నారు? దీంట్లో మీకు లాభం ఏంటి? గవర్నమెంట్ మీకు జీతాలు ఇస్తుందా, లేక ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్ళు జీతాలు ఇస్తున్నారని అడుగుతున్నాం. అంతేకాదు, విద్యను వ్యాపారంగా మలుచుకొని మధ్యతరగతి వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులను అధిక ఫీజులతో వీళ్ళు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే విద్య ప్రతి ఒక్కరికి అవసరం. ఈ విద్య, మా బిడ్డ మంచిగా చదవాలి, మంచి పై స్థానాలకు వెళ్ళాలి, మంచి పొజిషన్లో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఈ ఫీజులు కట్టలేక, ఈ బుక్స్ కొనలేక కొందరు సమాజంలో అవమానంతో ఫీజులు కట్టలేదని చాలా స్కూళ్ళు బయట నిలబెడుతున్న పిల్లలను, దాంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే ఫీజులు, బుక్స్ వీటిపైన ఇంత నియంత్రణ ఎందుకు తీసుకురాలేకున్నారని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తే ఈ సమస్యలు ఉండవు కదా. ఏ స్కూల్లోనైనా ఇంటర్మీడియట్ బుక్స్ ఫీజులు 17,000 రూపాయలతో గవర్నమెంట్ ఒక ప్రొసీడింగ్ రిలీజ్ చేసింది. మరి దాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? ఇంటర్మీడియట్కు 70,000 వసూలు చేస్తున్నారు మొదటి సంవత్సరానికి, బుక్స్కు 15,000 వసూలు చేస్తున్నారు, యూనిఫామ్కు వాళ్ళ ఇష్టం. మరి అలాంటిది మీరు ఏం చేస్తున్నారు? విద్యాశాఖ అధికారులు మిమ్మల్ని ఎరచన దొంగలను పట్టుకోమని అడుగుతున్నామా? లేకుంటే కన్నా మర్డర్ చేసే వాళ్ళని పట్టుకోమని అడుగుతున్నామా? లేకుంటే దొంగతనం చేసే వాళ్ళని పట్టుకోమని అడుగుతున్నామా? మీ పని ఏంది? మీరు చేయాల్సిన వర్క్ ఏంది? ఏ స్కూల్లో అన్యాయం జరుగుతుంది? ఏ స్కూల్లో ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు? ఏ స్కూల్లో ముఖ్యమైన వసతులు ఉన్నాయా లేవా? ఇవి చూడాల్సినటువంటి మీరు విద్యాశాఖ అధికారులు ఏసీలు వేసుకొని మీ ఆఫీసులో కూర్చొని, లేదంటే కన్నా లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ 5 సంవత్సరాలు ఒక జిల్లాలో పనిచేస్తే 100 కోట్లు దాదాపు సంపాదిస్తున్నారు విద్యాశాఖ అధికారులు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు 10,000 కోట్లు దందా చేస్తున్నారు. ఎలాంటి జీరో ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సేల్ ట్యాక్స్ కానీ ఎలాంటివి కట్టకుండా గవర్నమెంట్కు గుండు సున్నా చుడుతున్నారు ట్యాక్సులు కట్టకుండా. మరి వీటన్నిటిపైన మీరు ఎందుకు స్పందించడం లేదు అని అడుగుతున్నాను. ఈ విద్యా చట్టానికి అమలు చేసేదానికి ఏ శాఖ అయినా సరే మీరందరూ మీకు పని చేయడం ఇష్టం లేకపోతే పక్కదానికి వెళ్ళిపోండి. అంతేగాని ప్రజలు ఎందుకు వీళ్ళను ఇబ్బందులు పెట్టి జలగల్లాగా రక్తం పిలుస్తున్నారని మిమ్మల్ని అడుగుతున్నాం. విద్యార్థులందరూ మధ్యతరగతి వాళ్ళే, ప్రతి ఒక్కరికి విద్య అవసరమే. అంతేకాదు, ఈ ఫీజులు కట్టాలంటే మా రక్తం ఒలిచి మీకు ట్యాక్స్ కట్టాలి, మీకు జీతాలు ఇస్తారు విద్యా శాఖ అధికారులకు కానీ, ఇంకా వేరే వాళ్ళకి కానీ. అయితే ఏ ఎమ్మెల్యే కానీ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన చరిత్ర ఉందా అని అడుగుతున్నా. ఏ ముఖ్యమంత్రి అయినా సరే అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న చరిత్ర ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాం. ఏ ఎమ్మెల్యే చావడు, ఏ ఎంపీ చావడు, ఏ సీఎం చావడు. 1,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పులు అయినాయని చెప్తున్నారు. మరి విద్యాశాఖ ఏం చేస్తోంది? ప్రజలు చచ్చిపోవాలన్నా? మీకు ఓట్లేసి మేము చచ్చి మీకు పన్నులు కట్టాలన్నా? ఇంత దోపిడీ రాజ్యం చేస్తున్న అధికారులు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం డీఓలను. మన నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి, తమరైన
విద్యాశాఖను ఒక గాడిలో పెట్టవలసిందిగా తమని మేము అర్థిస్తున్నాం. గత 2 రోజుల నుంచిగా మీరు నిరాహార చేస్తున్నారు. ఈరోజు 3వ రోజు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీ దీక్షకు ప్రభుత్వ అధికారులు విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే ఫ్యూచర్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రతి ఒక్క స్కూళ్ళు, ప్రతి ఒక్క కాలేజీలు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యార్థులను చైతన్యం చేసి రోడ్డుపైకి తీసుకొచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు మేము నిర్ణయించుకున్నాం. ఒక వారం 10 రోజులు టైం ఇస్తాం. ఏం స్పందిస్తారా, ప్రభుత్వం స్పందిస్తుందా లేదా, లేదా డీఓలను మారుస్తారా? ముఖ్యంగా డీఓలను, ఇప్పుడున్నటువంటి డీఓలు రాష్ట్ర వ్యాప్తంగా రిమూవ్ ఫర్ ది సర్వీస్ చేయాలి మా డిమాండ్ ప్రధానంగా. ఎందుకంటే వేల లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఏ శాఖలో కూడా ఇంత అవినీతి జరగడం లేదు, విద్యాశాఖలో మాత్రమే జరుగుతుంది. విద్యాశాఖ డీఓ గారిని ముందు సస్పెండ్ చేయాలి లేదా రిమూవ్ ఫర్ ది సర్వీస్ చేయాలి. దీనిపైన స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్ష కూర్చునేందుకు మేము మా రంగం కూడా సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే కార్యాచరణ కూడా ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యాశాఖ అధికారులు చేస్తున్న ఈ దౌర్జన్యాన్ని కార్పొరేట్ స్కూళ్ళు, విద్యాశాఖ అధికారులు దందాను ఆపకపోతే రాబోయే కాలంలో విద్యార్థులను, విద్యార్థి తల్లిదండ్రులను కలుపుకొని ఆమరణ నిరాహార దీక్షకైనా చేస్తామని ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ రెడ్డిబాబు తెలియజేశారు. కెమెరామ్యాన్ రవితో ఏఎన్ న్యూస్ కడప. నా పేరు దుడం రెడ్డిబాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు కడప నగరంలో కలెక్టర్ కార్యాలయం నందు నిరాహార